తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా మనం చూసుకున్నట్లయితే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. మీరు చేయబోయే ఈ ఫిబ్రవరి 26 రోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమంలో కనుక ఎవరైనా కూడా వృశ్చిక రాశి వారు కనుక పాల్గొంటే వాళ్ళకి విద్యాపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా, వ్యాపార పరంగా వారు ఎలాంటి లాభం పొందే అవకాశం ఉంటుందంటారు? ముందుగా అందరికీ నమస్తే అమ్మా. సో మనం మాట్లాడుకునేటువంటిది వృశ్చిక రాశికి సందర్భంగా ఈ ఫిబ్రవరి 26వ తారీఖు నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం ఎలా ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవ్వరు చూస్తున్నా ఒకసారి ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుచేత అంటే వృశ్చిక రాశి వాళ్ళకి గత జరిగిన 2 సంవత్సరాలుగా అర్ధ అష్టమ శని అనేటువంటిది నడుస్తూ ఉంది. అర్ధాష్టమస్య కార్యహాని అంటే మీ వృశ్చిక రాశి నుంచి శని 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని ఏర్పడింది. అసలు ఏర్పడింది శని ఎందుకు దోషం మీకు పట్టాడు, మీకు ఎందుకు ఆ ఇబ్బందులు కలగజేస్తున్నాడు అంటే శని కర్మకారకుడు కాబట్టి. శని కర్మకారకుడు కాబట్టి ఆ కర్మని, కర్మ అంటే ఇక్కడ మళ్ళీ పాపము అని అర్థం వస్తుంది. మీరు ఏదైతే పూర్వజన్మలో కానీ ముందు జన్మలో కానీ ఎప్పుడైనా చేసుకున్నటువంటి పాపం ఉంటుందో దాన్ని సంచిత కర్మ అని అంటామో ఆ కర్మని ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో అనుభవింపజేస్తాడు. ఆయన ఏమి చెడ్డవాడు కాదు, మన కర్మని అనుభవింపజేసేటువంటి ఒక ప్రతినిధి అంతే. అయితే ఆ కర్మ లేనప్పుడు ఆయన మిమ్మల్ని ఏమీ చేయడు, లిటరల్గా ఆయన ఏమీ చేయడు. సో అయితే ఆ కర్మని నాశనం చేసుకోవడం ఎలాగా అంటే ఈ యొక్క కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రం ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా మే 15వ తారీఖు తర్వాత 8వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. 7th to 8th ట్రావెల్ అవుతున్నాడు. ఈ 8వ స్థానంలో గురుడు వచ్చిందా జాబ్ చేసే వాళ్ళ జాబ్ మానేయడము, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి వ్యాపారంలో నష్టాలు రావడము, లేకపోతే విదేశాల్లో కూడా ఇది ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వృశ్చిక రాశి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది నాకు ఫోన్ చేసి జాబ్ లేదని ఇప్పటివరకు మేము వెయిట్ చేసి అసలు కొన్ని వందల మంది ఉన్నారు. ఈ మాట వాస్తవము. జాబ్ లేక కొన్ని వందల మంది ఉన్నారు. వచ్చిన ప్రతి అపాయింట్మెంట్ ఫారెన్ నుంచి అడిగే ఫస్ట్ క్వశ్చన్ జాబ్ లేదు, H1B వీసా, తర్వాత మాకు ఈ 3 నెలల్లో జాబ్ రాకపోతే ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. ఇది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు, లేకపోతే ఇంటికి తిరిగి రాలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. అది కూడా ఆ కర్మ వల్ల ఇక్కడ మీకు కలుగుతోంది. అది కర్మ వల్ల మాత్రమే జరుగుతోంది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో శుభకార్యాలు ఆగిపోవడము అంటే ఒక వివాహం తీసుకున్నారు, అది ఇలా పలానా సెప్టెంబర్ నెలలో కుదురుతుంది అనుకున్నారు, ఈ యొక్క ముహూర్తం పెట్టుకున్నారు, ఆగస్టులో పెళ్ళి ఆగిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, ఎంగేజ్మెంట్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, అమ్మాయికి నచ్చకపోవడం. ఈ యొక్క మే టు అక్టోబర్ లోపు కనుక ఏదైనా ఒక శుభకార్యం ఇంట్లో పెట్టుకున్న ఇబ్బందులు కలగడం. బికాస్ గురుబలం లేదు కదా. గురుబలం ఉన్నటువంటి జాతకమే అదృష్టమైన జాతకంగా చెబుతాం. సో మిగతా గ్రహాలు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, కానీ గురుబలం చాలా ముఖ్యము. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఆ గురుబలం కోల్పోతారు కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. అయితే మనం చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం ద్వారా ఆ కర్మని నాశనం చేసుకోవడం వల్ల ఎప్పుడైతే మీరు ఆ బాధలు, ఆ కష్టాలు రాబోయేవి కానీ ఇప్పుడు అనుభవించేవి కానీ ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. ఇది వాస్తవము, తప్పకుండా అండి. మనము ఉదాహరణకి బ్రహ్మహత్య పాతకములు అంటారు, అంటే చాలా టాప్ మోస్ట్ అనమాట. మనం చేసుకున్నటువంటి చాలా పెద్ద పెద్ద పాపములు. ఉపపాతకములు కొంచెం చిన్నవి, తర్వాత పాతకములు అంటే పాపాలు, తర్వాత పితృశాపాలు ఉంటాయి. పితృదేవతలకి మనం సరిగ్గా వాళ్ళ శ్రాద్ధ కర్మ చేయకపోయినా, వాళ్ళకి సరిగ్గా మనం ఆ యొక్క పితృకర్మలు చేయకపోయినా లాంటివి ఎన్నో మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తరువాత కాల సర్పదోషం. సర్పాలు పవిత్రమైన జీవరాశులు, వాటిని చంపినా, హింసించినా, ఏమైనా చేసినా మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది కాలసర్పదోషంగా కనబడుతుంది. ఇక కుజదోషము, మనం చేసుకున్న సంచిత కర్మ వల్ల కుజదోషం 4 రకాలుగా. పెళ్ళవడం చాలా లేట్ అవ్వడము, పెళ్ళైన తర్వాత ఇద్దరికి సంతానం కలగకపోవడం, పెళ్ళయ్యాక వాళ్ళిద్దరికీ కలిసి ఉండలేకపోవడం, డైవర్స్ అవ్వడం, పెళ్ళైన తర్వాత ఒకరు చనిపోవడం. ఈ 4 రకాల కుజదోషాలు మనిషిని వేధిస్తూ ఉంటాయి. ఇది కూడా చాలా ప్రమాదమైనది. వృశ్చిక రాశి వాళ్ళు వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొన్నారంటే
వచ్చేటువంటి సమస్యల నుంచి అన్నిటి నుంచి గట్టెక్కుతారు. ఈ మాట వాస్తవం, గుర్తుపెట్టుకోండి. జన్మకో శివరాత్రి, ఈ మహాశివరాత్రి నాడు నేను చేసేటువంటి ఫిబ్రవరి 26వ తారీఖు సాయంత్రం, అంటే ఇంచుమించుగా రాత్రి వేసుకోండి, రాత్రి అంతా జాగరణం ఉంటూ స్వామికి లింగోద్భవ కాలంలో మనం చేసే ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వపత్రి పూజ, రుద్రహవనము మొదలైన కార్యక్రమాలన్నిటితోనూ స్వయంగా వచ్చి మీరే పాల్గొనండి. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి తక్షణమే కర్మ ప్రాయశ్చిత్తము, కర్మ ప్రక్షాళన అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ ఇంట్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు, లేకపోతే ఎవరైనా ఏ రాశి వాళ్ళైనా ఉంటే అది కర్మ వల్లనే కష్టాలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి కష్టాలున్నా ఈ శివానుగ్రహం వాళ్ళకి కూడా పొందే విధంగా వాళ్ళకి చెప్పండి 10 మందికి. ఎందుకంటే మన ఈ దోషాలన్నింటినీ కూడా సరిగ్గా మనం ఉపశమనం కలిగించే పరిహారములు చేయాలంటే చాలా చాలా కష్టం అవుతుంది. కానీ ఇలాంటి మహాశివరాత్రి పర్వదిన సమయంలో మనం ఈ చేసేటువంటి తంత్రము ఏదైతే రుద్రతంత్రం ఉందో దానివల్ల ఉన్నటువంటి ప్రతి సమస్య శీఘ్రకాలంలోనే పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుని 10 మందికి చెప్పి ఆది దంపతులకు అనుగ్రహం పొందేటట్టుగా చేయండి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులండి. బికాజ్ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే వృశ్చిక రాశి కుజుడికి సంబంధించిన రాశి, 6th లార్డ్ కూడా కుజుడే అవుతాడు కాబట్టి. అదేవిధంగా ఇంకా ఎలాంటి ఉంటాయంటే న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్. ఈ విషయాలు 2 కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే శని యొక్క ప్లేస్మెంట్ వల్ల మీకు కీళ్ళ వాతములు, బ్యాక్ పెయిన్స్ కానీ, లోయర్ బ్యాక్ పెయిన్స్ కానీ, సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ వీటికి సంబంధించి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. వృద్ధులైతే గురుబలం లేకపోవడం వల్ల రాబోయే రోజుల్లో బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశం, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బికాజ్ గురుడు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇప్పుడు కూడా శని దోషం నడుస్తోంది కాబట్టి ఈ జాయింట్స్ అంటాం కదా, జాయింట్స్కి సంబంధించిన విషయాల్లో అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్త. ఫుడ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్లీప్ కానీ, ఈ విషయాల్లో ఆరోగ్యపరమైన సంబంధించిన విషయాల్లో అన్నిట్లోనూ ఖచ్చితంగా కేర్ తీసుకోండి. లేకపోతే చాలా ఇబ్బందులు. కుటుంబ సభ్యులకి చాలా వాల్యూ ఇవ్వండి, టైం ఇవ్వండి. కుటుంబ సభ్యులతో తగాదాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క గురుబలం లేకపోవడం వల్ల మీకు 10 మంది సహాయం చేసేవాళ్ళు, మీరు పిలిస్తే పలికే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు అంత సహాయం చేయకపోవడం లాంటివి ఎన్నో మీ కళ్ళతో మీరు చూస్తారు. అది కూడా ఒక కర్మనే. గురుబలం లేనని నాళ్ళు కాస్త స్ట్రాంగ్గా నిలబడండి. భక్తితో స్వామిని ఆరాధించండి. గురుబలం పెంచడానికి కూడా మళ్ళా రుద్రాభిషేకము, శివుడి యొక్క ఆరాధన చేయాలి. సో ఖచ్చితంగా కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో వృశ్చిక రాశి వాళ్ళు పాల్గొనండి. అద్భుతమైన అదృష్టం కలిసి వస్తుంది. గురుగారు, జాతకరీత్యా కావచ్చు, లేదు కర్మ వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి. మీరు అన్నట్టుగానే ఫిబ్రవరి 26th రోజు ఎవరైనా కూడా ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, మీరు చేసే కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అండి. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు మా వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారమ్మా. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, స్వయంగా మీరు వచ్చి స్వామివారికి చేస్తే ఆ యొక్క సంతృప్తి, ఆత్మసంతృప్తి, ఆ యొక్క మీ యొక్క జన్మ ధన్యం అవుతుంది. జన్మకో శివరాత్రిని ఎందుచేత అంటారంటే అమ్మ, ఒక్క శివరాత్రిని సద్వినియోగం చేసుకుంటే చాలు, జీవితం అంతా కూడా తరించిపోతుంది. మన తరతరాలు తరించిపోతాయి. ఒక శివభక్తుడు ఇంట్లో జన్మించాడంటే ఆ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆ శివభక్తుడు ఆ ఇంట్లో జన్మించడు. అలాంటి మీరు, ఆ శివభక్తితో ఉన్నటువంటి మీరు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారికి సేవ చేయండి. మీ యొక్క నవవిధ భక్తి ఏ విధంగా మీరు సేవ చేసినా పర్వాలేదు. స్వామివారిని గానము చేస్తారా, కీర్తన చేస్తారా, స్వామివారికి పూజ చేస్తారా, అభిషేకం జరిపిస్తారా, స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, లలితా సహస్రనామ పారాయణ, స్వామివారికి శాంతి కళ్యాణము, రుద్రహవనము, మహాలింగ దీపార్చన, ఇలా ఎన్నో కార్యక్రమాలు మీ చేతిలో మీరే స్వయంగా చేసి స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని కర్మని ప్రక్షాళన చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా కార్యక్రమం వివరాలు యొక్క తెలియజేయండి. ఆది దంపతులకు అనుగ్రహాన్ని కలగజేసేలా చేయండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.